ఓం అజ్ఞానతిమిరాస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమామో విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామనే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యతే సతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय। ओम भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈనాటి భాగవత కథా క్లాస్కు చెందిన భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. ఈరోజు మనము భౌతిక సృష్టి ఎలా జరిగింది అని తెలుసుకుందాం. చాలామంది ఉమ్, భౌతికమైనటువంటి వ్యక్తులు చెప్తూ ఉంటారు, మనిషి కోతి నుంచి వచ్చాడు, ఆ, రకరకాలు చెప్తూ ఉంటారు. వారెండుకి సమాధానం మనకి భగవద్గీతలో, భాగవతంలో ఉంటుంది. అలాగే ఈ యొక్క భౌతికమైన సృష్టి, ఈ భౌతిక జగత్, ఈ భూలోకము అలా కొన్ని లోకాలు కావచ్చు, ఇవి ఎలాగా సృష్టించబడ్డాయి, సృష్టించబడటానికి కారణం ఏమిటి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బద్ధజీవులు తిరిగి మళ్ళీ ఆధ్యాత్మిక లోకానికి ఎలా వెళ్ళగలుగుతారు, వాటికి ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఈరోజు మన భాగవత కథలో భౌతిక సృష్టి ఎలా జరిగింది అనే దాని గురించి ఈరోజు మనం చక్కగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. బద్ధజీవుల కోసం భగవంతుని చే సృష్టించబడినటువంటి ప్రదేశమే భౌతిక జగత్తు. ఈ ప్రత్యేకమైన ప్రదేశాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పారంటే దుఃఖాలయము, అశాశ్వతము అని వర్ణించారనమాట. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు దీన్ని ఈ భౌతికమైన జగత్తుని, అంటే ఏది భౌతికమైన జగత్ అంటే ప్రస్తుతము ఇక్కడ మనం ఉన్నటువంటి ప్లేస్ అనమాట. ఏంటిది? భూలోకము. అలా ఇంకొన్ని లోకాలు కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా భౌతికమైనవే. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో వీటిని ఏ విధంగా వర్ణించారంటే దుఃఖాలయం అశాశ్వతం. అంటే ఇక్కడ ఉన్నవాడు ఎప్పుడు కూడా ఏదో ఒక దుఃఖంతోనే ఉంటాడు. అలాగే శాశ్వతంగా ఎవరికి కూడా ఆనందం అనేది ఉండదు. దేర్ ఇస్ నో పర్మనెంట్ హ్యాపీనెస్. ఇట్ ఈస్ ఓన్లీ టెంపరరీ హ్యాపీనెస్, ద టెంపరరీ ఎంజాయ్మెంట్. అలాగే అడుగడుగున ప్రమాదము పొంచి ఉంటుందంటే ఈ భౌతిక జగత్తులో.
దీనికి భిన్నంగా ఉంటుందంట భగవంతుడి యొక్క ధామము. దాన్ని ఏమన్నారు? ఆధ్యాత్మిక లోకం అన్నారు, అలాగే గోలోకం అన్నారు అనమాట. అంటే మనందరికీ కూడా అదే సొంత ఇల్లు. భౌతిక జగత్తు అనగానే మనకు ఒక భావన రావచ్చు, అసలు మనం ఇక్కడ ఇక్కడ ఎందుకున్నాము అనే భావన రావచ్చు. అలాగే ఇక్కడికి ఎందుకు వచ్చాము అనే విషయం కూడా ఇక్కడ మనకి చాలా క్లియర్గా తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని శాస్త్ర ప్రమాణంతో మనం కూడా స్వీకరించాలి. ఏది ఇది భౌతికమైన జగత్తు అని, ఇది తాత్కాలికమని, అలాగే ఇది దుఃఖాలయమని, ఇది అశాశ్వతం అని చెప్పి మనందరం కూడా శాస్త్ర ప్ర శాస్త్ర ప్రమాణంతో స్వీకరించాలి. అందుకని ఇక్కడ ఈ యొక్క భౌతిక జగత్తులో, ఈ భౌతికమైన జీవితంలో హరినామము తప్పితే అన్యమైనది వేరే ఒకటి లేదు అని మనకి మన గురు శిష్య పరంపరలో గొప్ప ఆచార్యులు శ్రీల భక్తి వినోద ఠాకూర్లు ఆయన వర్ణించారనమాట. ఎందుకంటే భగవద్ధాము నిత్యమైనది, శాశ్వతమైనది. కానీ భౌతిక జగత్తు దుఃఖాలయము, అశాశ్వతం అనమాట. కానీ ఈ భౌతిక జగత్తు ఎలాంటిది? తాత్కాలికమైంది అనమాట. అంటే తాత్కాలికమైంది. చూడండి, మనకి ఎందుకు తాత్కాలికమైంది? భూకంపాలు వస్తే అన్ని కొట్టుకుపోతాయి, వరదలు వస్తే అన్ని కొట్టుకెళ్ళిపోతాయి, యుగాంతం అయిపోయింది, మొత్తం పోతాయి, మళ్ళీ ప్రారంభం అవుతుంది. వెళ్తూ ఉంటారు, పోదు, మరణిస్తూ ఉంటారు, జన్మిస్తూ ఉంటారు, జన్మ మృత్యు జరావ్యాధి, ఇవన్నీ కూడా తాత్కాలికమైన అనమాట. కానీ భగవంతుడు మాత్రం ఏంటి? పరమ నిత్యుడు. అంటే భగవంతుడు నిత్యమైన వాడు, జీవుడు కూడా నిత్యమైన వాడే. భగవంతునితో పాటు భగవద్ధామంలో నిత్య నివాసం ఉండవలసిన జీవుడు వేరొక చోట తాత్కాలికంగా ఉండాల్సి వస్తే భగవంతుడి ఆ ప్రదేశాన్ని శాశ్వతంగా ఎందుకు తయారు చేస్తాడు అంటే ఏంటి? మనందరము భగవంతు యొక్క సంతానం కాబట్టి మనందరం భగవంతుడితో పాటు కలిసి భగవద్ధామంలో నిత్యము నివాసం ఉండవలసిన వారు మనందరం కూడా. మరి అటువంటి వారి కోసం భగవంతుడు ఒక తాత్కాలికమైన ప్లేస్ని ఎందుకు క్రియేట్ చేస్తాడు? సారీ, శాశ్వతమైన ప్లేస్ ఎందుకు క్రియేట్ చేస్తాడు? చేయడు. ఎందుకంటే తాత్కాలికమైనటువంటి ప్రదేశాన్ని క్రియేట్ చేయడు. ఎందుకంటే మళ్ళీ తిరిగి తన దగ్గరికి వచ్చేలాగా. అందుకే ఈ భౌతిక జగత్తు తాత్కాలిక ప్రదర్శనగా రూపొందింది. ఏ విధంగా అంటే, ఒక రోగికి చికిత్స జరగాల్సిన వైద్యశాల అవసరం. ఆ వైద్యశాల ఏముంటాయి? హాస్పిటల్లో చేదు మందులు ఉంటాయి, సూదిపోటు ఉంటాయి. అలాగనే ఇక్కడ రోజు స్వీట్లు ఇస్తారని తినమని చెప్పి ఇవ్వరు కదా. అంటే అలాగే కష్టాలు ఉంటాయి, కానీ హాస్పిటల్లో ఉన్న ఆనందంగా ఉంటాడా? వాడు ఎంత పెద్ద ఏసీ రూమ్ ఇవ్వనివ్వండి ఇవ్వండి కదా, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళివ్వండి, అక్కడ ఏమైనా ఆనందంగా ఉంటుంది ఎవరికైనా? ఉండదు. ఎందుకంటే అదేంటిది? హాస్పిటల్. అక్కడికి ఎవరు వస్తారు? రోగులు వస్తారు. దేనికి? చికిత్స కోసం వస్తారు. అందుకే తప్పు చేసిన వారికి తప్పు తెలుసుకునే అవకాశం కల్పించడం కోసం ఇక్కడ ఒక తాత్కాలికమైనటువంటి ఒక జగత్తుని, ఒక ప్రదేశాన్ని భగవంతుడి చేత సృష్టించబడింది అనమాట. మరి అది నేరుగా భగవంతుడి చేత సృష్టించబడిందా, లేదా అంచరించగా సృష్టించబడిందా? ఈ విషయాన్ని తెలియజేయడం కోసమే ఈ భాగవతములోని ఈ యొక్క కథ అనమాట మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఆ కథ ఏంటి అనేది, అసలు ఎలా సృష్టించబడింది, అసలు ఏంటి అని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణుడే పరమభోక్త అనే విషయాన్ని స్వయంగా దేవదేవుడే శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో చెప్పారు. భోక్తారం యజ్ఞ తపసాం అని అన్నాడు అనమాట. అంటే ఇతర జీవులందరూ కూడా ఆయన యొక్క లీలల్లో సహాయం కూర్చోడానికి వస్తూ ఉంటారు. అనగా వారందరూ కూడా నిత్య కృష్ణదాసులు. మనం చెప్పుకున్నాం, భగవంతుడు నిత్యమైన వాడే
అలాగే జీవులు కూడా నిత్యమైన వారే అని చెప్తాం కదా. ఆత్మకి మరణం లేదు, శరీరానికి మరణం ఉంది. ఆత్మ నిత్యమైనది, శరీరము అనిత్యమైనది. అంటే ఆత్మ శాశ్వతమైనది, శరీరము అశాశ్వతమైనది. అలాంటప్పుడు భగవంతుడు నిత్యమైన వాడే, అలాగే జీవులు కూడా నిత్యమైన వారే. అందుకే జీవేరా నిత్య కృష్ణదాస్ అంటారు. అంటే ప్రతి ఒక్క జీవులు కూడా భగవంతుడి యొక్క దాసులే. కానీ ఎప్పుడైతే జీవులు వారి యొక్క నిజస్థితిని, అంటే ద రియల్ ఐడెంటిటీ, వారి యొక్క నిజస్థితి, నిజమైన గుర్తింపుని వాళ్ళు మరిచిపోయి సుఖానికి ఆశపడతారో, అంటే భోగాలు అనుభవించాలని ఆశపడతారో, అప్పుడు వారు ఈ యొక్క భౌతిక జీవితం, భౌతిక జగత్తులోకి ఇక్కడ జన్మిస్తారు వాళ్ళు. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఎందుకు? సరే మీరు చెప్పారండి, మనందరం గోలోకవాసులు ఉన్నారు, మన తండ్రి కృష్ణుడు ఉన్నాడు, బాగానే ఉంది, మరి ఇక్కడికి ఎందుకు వచ్చామని అంటూ ఉంటారు కదా. ఇవి ఇక్కడ కారణం చూపించారు మనకి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించారు. ఎందుకు వచ్చారు అంటే భోగానుభవానికై. అంటే ఏంటి? భోగాలు అనుభవించారు అంటే ఏంటి? సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రియ భోగము కోసము, సుఖపడాలనే ఆశతోటి ఇక్కడికి వస్తారు. అంటే ఇది తాత్కాలికమైన సుఖం అనమాట. కానీ అసలు గోలోకంలో ఉన్న సుఖము అసలు ఎవరికి ఉండదన్నమాట. అటువంటి బద్ధ జీవులకి ఆ రోజు కృష్ణుడికి ఏం సేవ చేస్తాం, మనం కూడా సేవ చేయించుకుందాం. అటువంటి వాళ్ళే దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు మనకు కనబడుతూ ఉంటారన్నమాట. అటువంటి వారందరికీ కూడా ఇక్కడ ఆ వారికి ఆత్మానుభవం రావడం కోసం, వారు చేసిన తప్పులు తెలుసుకోవడం కోసం వారందరినీ, అటువంటి వారందరూ కూడా ఈ భౌతికమైనటువంటి జీవితంలో జన్మించేలా చేస్తారన్నమాట. ఇది కారణం. ఏంటంటే వారి యొక్క నిజస్థితిని మర్చిపోయారు. ఇప్పుడు అడగండి ఎవరినైనా, దయానిధి ప్రభు మీరు ఎవరంటే, ఎస్ ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ, నేను కృష్ణదాసుని. ఇదే కదా మన రియల్ ఐడెంటిటీ. అంతేగాని నేను నా చదువుకున్న చదువు, ఉద్యోగము, పుట్టిన కులము ఇవన్నీ కాదనమాట. ఇట్ ఇస్ ఓన్లీ వన్ ఆన్సర్. ఏంటంటే ఇట్ ఇస్ అ రియల్ ఆన్సర్, ఇట్స్ అ ట్రూత్ అనమాట. ఏంటిది? ఎస్ ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ. ఎస్ ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ సర్వెంట్. అంతే. అంటే నేను కృష్ణుడికి దాసుని, కృష్ణుడు సేవకుడిని. ఇది నిజస్థితి. ఇట్ ఇస్ అ రియల్ ఐడెంటిటీ. నిజమైన గుర్తింపు ఏంటంటే నేను కృష్ణుడు దాసుణ్ణి. కానీ అది మరిచిపోయిన వారి పరిస్థితి ఏమిటి? అది మరిచిపోయి భోగాలు అనుభవించాలని ఆశపడతారో వారి కోసం ఇక్కడ ఇక్కడ భౌతిక జగత్తు సృష్టించబడింది. వారందరూ ఇక్కడ జన్మిస్తూ ఉంటారు. మరి మాలాంటి వారందరూ కూడా ఎప్పుడు తెలిసిందంటే ఇక్కడ జన్మించినప్పటికి కూడా మళ్ళీ కృష్ణ భక్తి చేస్తున్నాం కాబట్టి, కృష్ణుడికి సేవ చేస్తూ ఉంటాం కాబట్టి తెలుసుకోగలిగాము. ఎస్ ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ. అలాగే ప్రతి ఒక్కరు ఈ కలియుగమైన హరినామ జపం చేస్తూ, హరినామ స్మరణ చేస్తూ, కృష్ణ కథ వింటూ, కృష్ణ ప్రసాదాన్ని స్వీకరిస్తే వారికి కూడా తెలుస్తుంది, ఎస్ నేను కృష్ణదాసుని అని. అది తెలిస్తే చాలు, తప్పకుండా గోలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. ఆ విధంగా ఆ వాసుదేవుడే సర్వస్వం అని తెలుసుకొని వారు భగవద్ధామాన్ని చేరుకుంటారంట. ఎవరు తెలుసుకుంటారు వాసుదేవుడే సర్వస్వం అని? నేను కృష్ణదాసుణ్ణి అని తెలుసుకున్నవాడు, నేను కృష్ణదాసుణ్ణి అని ఆత్మానుభవం కలిగిన వాడు, అంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, సెల్ఫ్ రియలైజేషన్ తెలుసుకున్నవాడు, సెల్ఫ్ రియలైజ్ అయినవాడు ఏం తెలుసుకుంటాడు? వాసుదేవుడే సర్వస్వం అని తెలుసుకుంటాడు. అటువంటి వాడు ఎక్కడికి వెళ్తాడు? భగవద్ధామానికి వెళ్తాడంట. వారికి భగవంతు యొక్క దర్శనం కలుగుతుంది, భగవంతుడితో కలిసి జీవిస్తాడనమాట. ఇప్పుడు తెలుసుకుందాం. అంటే భగవంతుడి ద్వారా అది ఆ ప్రత్యక్షంగా ఈ భౌతిక సృష్టి సృష్టించబడిందా, లేకపోతే పరోక్షంగా సృష్టించబడిందా అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఉం? విష్ణోస్తు త్రీని రూపాని పురుషాఖ్యన్యదో విదుః ఏకం తు మహతా స్పృష్ట్యు ద్వితీయం త్వండ సంస్థితం తృతీయం సర్వభూతస్థం తాని జ్ఞాత్వా విముచ్యతే. భౌతిక జగత్తు సృష్టించడానికే శ్రీకృష్ణ భగవానుడు మూడు విష్ణు రూపాలను స్వీకరిస్తారంట. అందులో మొదటిది కారణోదక సాయి విష్ణు రూపము. ఇప్పుడు అర్థమైంది కదా. ఏమండి, శ్రీకృష్ణుడే భగవంతుడా? ఎలాగండి? శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో యాదవంశంలో ఆవిర్భవించారు కదా అంటారు. ఎస్, కరెక్టే. శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో యాదవంశంలో ఆవిర్భవించారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ శ్రీకృష్ణుడే భగవంతుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అంటే శ్రీకృష్ణుడి నుంచే మూడు విష్ణు రూపాలు వచ్చాయి. అంతేగాని విష్ణువు నుంచి కృష్ణుడు రాలేదు అని ఈ రోజున కథ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. మీ దగ్గర భాగవత కథల పుస్తకం ఉంటే మీరు చదవండి. భౌతిక సృష్టి ఎలా జరిగిందో అందులో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. విష్ణోస్తు త్రీని రూపాని పురుషాఖ్యన్యదో విదు. భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు మూడు విష్ణు రూపాలను స్వీకరించాడు. అందులో మొట్టమొదటిది కారణోదక సాయి విష్ణు రూపము, రెండవది గర్భోదక సాయి విష్ణు రూపము, మూడవది క్షీరోదక సాయి విష్ణు రూపము. ఇక్కడ కారణోదక సాయి విష్ణు రూపము మహాతత్వాన్ని సృష్టిస్తాడంట, ఈ సృష్టి కార్యం అంతా కూడా అనమాట. మరి రెండో విష్ణు రూపం ఏంటంటే గర్భోదక సాయి విష్ణువు. ఈయన అన్ని బ్రహ్మాండాల్లో ప్రవేశిస్తాడనమాట. అలాగే మూడో విష్ణు రూపం అంటే క్షీరోదక సాయి విష్ణు. అతడు సకల జీవరాశిలో పరమాత్మునుగా నిలిచిన వాడి అనువనువునందు వ్యాపించి ఉంటాడు. అంటే కదా, అంటే భగవంతుడు పరమాత్మ రూపమని అందరి హృదయాల్లో ఉంటాడు అని చెప్పడానికి ఇక్కడ ఈ యొక్క క్షీరోదక సాయి విష్ణువు ఉంటారనమాట. అంటే అణువణువున పరమాత్మను నిలిచిన వాడి అణువణువున అయినా వ్యాపించి ఉంటాడు. ఈ ముగ్గురు విష్ణువుల గురించి తెలుసుకునే వాడు భవబంధాన్ని ముక్తుడవుతాడు. వారు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, కుటుంబంలో ఉన్నా కూడా ఈ ఒక జ్ఞానం ఉన్నవాడు తప్పకుండా వాడు ఈ బంధాల నుంచి ముక్తుడవుతాడు. ఏమి తెలుసుకోవాలి అంటే కృష్ణుడి నుంచే ముగ్గురు విష్ణువులు వచ్చారు, కానీ విష్ణువు నుంచి కృష్ణుడు రాలేదు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. వారినే కృష్ణ భక్తులు అంటారు. దానికి ఏమిటండి ప్రమాణము అంటే మనకి భాగవతము ప్రమాణము. ఆ విధంగా భగవానుడు పురుషావతారంలో కారణదొక సాయి విష్ణువుగా ఆయన రూపాన్ని దార్చారు. అలాగే ఈ సృష్టికి ఏమైతే అవసరం అంటే వాటిని సృష్టించాడు. అంటే ఈ భౌతిక జగత్తుకి ఏమైతే అవసరాలు ఉంటాయి వాటిని కారణదొక సాయి విష్ణు సృష్టించగలిగిందనమాట. ఆ విధంగా భౌతిక కర్మలకు సంబంధించిన 16 తత్వాలు సృష్టించబడ్డాయంట. అవే పంచభూతాలు. అలాగే 11 ఇంద్రియములతో కూడిన సముదాయమే మహాతత్వం అన్నారనమాట. అంటే మహాతత్వం అంటే ఈ ఒక్క 16 తత్వాలని మహాతత్వం అంటారు. ఈ 16 తత్వాలు ఏంటి? 5 పంచభూతాలు. ఎవరైనా చెప్తారా పంచభూతాలు అంటే ఏవి? ఏవి చెప్పండి ఎవరైనా. మన క్లాసులో చెప్పగలరా పంచభూతాలు అంటే ఏమిటి? చెప్తారు కదా, గాలి, నీరు, గాలి, నీరు, ఆ, ఆకాశం, ఆ, వాయువు, వెరీ గుడ్, ఉమ్, ఆ, భూమి. భూమి. ఎస్. సో ఈ విధంగా పంచభూతాలు. అలాగే 11 ఇంద్రియాలతో కూడినటువంటి సముదాయమే మహాతత్వం అనమాట. ఈ విధంగా ఇది ఆధ్యాత్మిక ఆకాశంలో ఒక మబ్బు వంటిది. అంటే ఆధ్యాత్మిక అనేది చాలా పెద్దదనమాట. అందులో ఇది చాలా ఒక మబ్బు లాంటిది, చిన్నదనమాట ఆధ్యాత్మిక ఆకాశంలో.
ఇటువంటి భౌతిక ఆకాశమే ప్రస్తుతం మనం ఉన్నటువంటి లోకము. దీనికన్నా పరంగా ఉన్నదే, దీనికన్నా దూరంగా ఉన్నదే ఆధ్యాత్మిక ఆకాశం. అందుకని ప్రతి ఒక్కడు కూడా ఇక్కడ ఉన్నవాడు ఏం చేస్తాడు, ఎప్పుడు ఆ, నాకు మోక్షం కావాలని కోరుకుంటూ ఉంటారు. అంటే ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్క విధంగా మోక్షాన్ని కోరుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నిరాకారవాదులు ఏం కోరుకుంటారు, నేను బ్రహ్మను చేరుకోవాలని కోరుకుంటారు. అంటే అంటే వారు కూడా ఆ, వాళ్ళు కూడా బ్రహ్మలోకాన్ని వాళ్ళు భగవంతుడిగా భావిస్తారు వాళ్ళు. అంటే నాకు నేను భగవంతుడు లీలమైపోవాలి, నాకు మళ్ళీ జన్మ ఉండకూడదని కోరుకుంటారు. అలాగే కొంతమంది వైకుంఠం వెళ్ళాలని కోరుకుంటారు. అలాగే కొంతమంది స్వర్గం వెళ్ళాలని కోరుకుంటారు. ఉమ్. అలాగే ఇంకొన్ని లోకాలు వెళ్ళాలని కోరుకుంటారు. కానీ కృష్ణ భక్తులు ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటారు చెప్పండి మన వాళ్ళు ఎవరైనా? గోలోకం. గోలోకి వెళ్ళాలని గోలోకం వెళ్ళడానికి. ఎందుకు అంటే అది నిశ్చయమైనది. అది ఎలా ఉంటుంది తెలుసా? గోలోకముట బ్రహ్మ తేజస్సు నుండి ఉండి దేదీప్యమానంగా ఉంటుందంట అక్కడ. అక్కడ అసలు ఎలా ఉంటుంది అంటే సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, కానీ అక్కడ ఎప్పుడు కూడా వెలుగు ఉంటుంది అన్నమాట. అటువంటి లోకము గోలోకం అన్నమాట. నేరస్తులను దండించడానికి, వారిలో పరివర్తన తీసుకురావడం కోసం జైలు కడుతూ ఉంటారు. అది ఎక్కడ ఉంటుంది? సాధారణ పౌరులు నివసించే నగరంలో ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, రాజమండ్రిలో సెంట్రల్ జైలు ఉంటుంది, విజయవాడలో జైలు జైలు ఉంటుంది, ఆ, ఇంకా తీహార్లో జైలు ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా సమాజంలో ఉంటాయి. ఎందుకంటే వారు తప్పు చేసినప్పుడు వారిలో పరివర్తన తీసుకురావడం కోసమే జైల్లో వేస్తారు. కానీ జైల్లో రోజు కొడతానికి, రోజు చంపడం కోసం ఎవరు జైలు వేయరు అనమాట. యాక్చువల్ ఉద్దేశం అది. అదే కొన్ని కొన్ని జైళ్ళల్లో కొన్ని కొన్ని ఉమ్, చోట్ల కొడుతూ ఉంటారు. అది డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ యాక్చువల్గా జైలు యొక్క ఉద్దేశం ఏంటి అంటే వారిలో పరివర్తన తీసుకురావడం కోసం జైల్లో వేస్తూ ఉంటారు అనమాట. అలాగే ప్రభుత్వ చట్టాలు కట్టుబడి ఉండేవారు స్వేచ్ఛగా నగరంలో తిరుగుతూ ఉంటారు కదా. ఇప్పుడు చూడండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి కదా. ఆ సమాజంలో మత్తు పదార్థాలు స్వీకరించాలి, రోడ్ల మీద మత్తు పదార్థాలు స్వీకరించకూడదు. అలాగే ఎవరిని పడితే వారిని కొట్టకూడదు, ఎవరిని పడితే వాళ్ళని చంపకూడదు. ఆ, చాలా మనకి ఆ, ఉన్నాయి. ఏవి చట్టం ఉంది అంటే చట్టాన్ని గౌరవించామనుకోండి, ఎలా ఉంటుంది, మనం స్వేచ్ఛగా నగరంలో తిరగవచ్చు, ఎక్కడికి వెళ్ళొచ్చు. అదే చట్టాన్ని అతిక్రమిస్తే, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏం చేస్తారు, తీసుకెళ్లి జైల్లో పడేస్తారు కదా. అలాగే నేరస్తులలో మార్పు తీసుకురావడం కోసమే ఈ ఒక కారాగారం, జైలుని ప్రభుత్వమే ఏర్పాటు చేసింది అనమాట. అలాగే ఇంద్రియ భోగానికి ఆకర్షితులైన జీవులు ఎవరైతే ఉంటారో వారిలో మార్పు తీసుకురావడానికే భగవంతుడు కారాగారం వంటి ఈ భౌతిక జగత్తుని సృష్టించాడు. ఏది ప్రస్తుతం అన్నటువంటి ఈ లోకం అన్నమాట. అందుకే దానిలో జీవులను ఏమంటారు, బద్ధ జీవులు అంటారు. జైల్లో ఉన్నవని ఏమంటారు, ఖైదీ అంటారు. ఎందుకు ఖైదీ అన్నారంటే వాడు ఆ జైలుకి బద్ధుడు, మనము ఈ భౌతిక జగత్తుకి బద్ధులు అనమాట. అందుకనే ఉన్నారు ఇక్కడ బద్ధ జీవులను పిలువబడతారనమాట. జైల్లో ఉన్నవని ఏమన్నారు, ఖైదీ అన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారు, బద్ధ జీవులు అన్నారు అనమాట. తన నిజస్థితిని అర్థం చేసుకున్నటువంటి జీవులు శ్రీకృష్ణుని పాదపద్మాలకు శరణొచ్చి ఈ భౌతిక జగత్తు నుండి బయటపడుతున్నారు. అడిగా ఇంతమంది చెప్పుకున్నాం కదా, ఆ దయానిధి మీరు ఎవరంటే ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ. ఇక్కడికి వచ్చాం, తెలుసో తెలవకో ఏదో రకం ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి ఎందుకు వచ్చాం అని ఆలోచించడం మానేసేసి ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలని ప్రయత్నించాలంటే ఆచార్యులు చెప్పుకుంటారు అనమాట. ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అది ప్రయత్నించాలి మనం. రోజు ఏడుస్తూ నేను ఎందుకు వచ్చా ఉపయోగం లేదు. భగవద్గీత చెప్తారు కదా శ్రీకృష్ణ భగవానుడు, గతం గతః, జరిగిపోయిన దాని గురించి చింతించవద్దు, జరగబోయే దాని గురించి ఆలోచించవద్దు, ఈ రోజు ఏం చేయాలో చేయమంటాడు అనమాట. అట్లాగే వచ్చాము ఏదో కారణం చేత, ఎందుకు వచ్చామని ఆలోచన వదిలేద్దాం, ఎలా వెళ్ళాలని ప్రయత్నిద్దాం. ఎలా వెళ్ళాలని ప్రయత్నించిన వారికి
తప్పకుండా గురు కృష్ణుడు ఎల్లవేళలా సహాయం చేస్తారు. అందుకనే కదా శ్రీ చైతన్య మహాప్రభు భగవంతుడే శ్రీ చైతన్య మహాప్రభులు అవతరించి భక్తుల్లాగా అవతరించి ఈ కలియుగంలో ఈ బద్ధ జీవులందరూ ఉద్ధరించడం కోసం కృష్ణ భక్తి ఎలా చేయాలో చూపించడం కోసం సాక్షాత్తు భగవంతుడే భక్తులకు అవతరించి ఈ భక్తి ఎలాగో చూపించి ఈ హరినామం ఎలా చేయాలో చూపించి ఆచరించి మనందరికీ వెళ్ళారు ఆయన. సింపుల్గా మన ఆ మార్గం ఇది చాలు. తప్పకుండా అందరం కూడా మళ్ళీ మనం భగవద్ధామం చేరుకోవచ్చు. అదేవిధంగా కారణము లేనిదే కార్యము జరగదు. చెట్టుకు విత్తనము కారణము, సకల సృష్టికి కారణమైన మహావిష్ణువు శయనించిన సముద్రము కారణ సముద్రం అని తెలియబడింది. ఈ విధంగా కారణదొక సాయి విష్ణువు యొక్క రోమగోపాల నుండి అనంతకోటి బ్రహ్మాండాలు వెలువడిగా ద్వితీయ పురుషావతారము వాటిలో ప్రతిదాని యందును ప్రవేశించును. తొలి పురుషావతార అంశయే ఈ ద్వితీయ పురుషుడు. అతనే గర్భోదక సాయి విష్ణువు అని పేరు. ఈ గర్భోదక సాయి విష్ణువు శరీరం నుండి ఒక శరీరంలో నాభి నుండి ఒక కమలం వచ్చింది, ఒక పువ్వు వచ్చింది. ఆ పువ్వు నుంచే బ్రహ్మదేవుడు జన్మించారనమాట. ఆ విధంగా బ్రహ్మ నుంచి సృష్టి జరిగింది. భౌతిక సృష్టి ఎలా జరిగింది అనే ప్రశ్నకి ఇది సమాధానం అన్నమాట. అంటే శ్రీకృష్ణ భగవాను నుంచి ముగ్గురు విష్ణువులు వచ్చారు. వాళ్ళని పురుష అవతారాలు అంటారనమాట. వారిలో గర్భోదక సాయి విష్ణువు నుంచి బ్రహ్మ వచ్చాడు. అలాగే బ్రహ్మ నుంచి ఈ భౌతిక సృష్టి జరిగింది. అందుకే బ్రహ్మ మొట్టమొదట జీవి అని చెప్తారనమాట. బ్రహ్మ కూడా జీవుడే. ఆ విధంగా బ్రహ్మలోకము, అలాగే మధ్యలో ఉన్నది భూలోకము. ఇప్పుడు మనం కింద మళ్ళీ వేరే పాతాళ లోకాలు ఉంటాయన్నమాట. ఆ విధంగా బ్రహ్మదేవుడు సృష్టికి ఆయన సన్నద్ధమయ్యాడు. కానీ ఈ సృష్టిలో వారిని ఎవరు రక్షించాలి? బద్ధజీవులు అంటే భగవంతుడే స్వీకరించాడు. ఏ రూపంలో? క్షీరోదక సాయి విష్ణు రూపంలో స్వీకరించారన్నమాట. అలాగే చివరికి వారందరూ కూడా విలయ కార్యాన్ని శివుడు నిర్వహిస్తాడు. విలయ కార్యం అంటే ఏంటి? లయకారుడు అంటారు శివుడిని. అంటే ఏంటంటే ఇక చివరిలో వారు ఇక్కడ ఏం చెప్తారు? కర్త కర్మ క్రియ. కర్త బ్రహ్మదేవుడు అయితే, కర్మకు కారణం అంటే కర్త కారణం బ్రహ్మదేవుడు అయితే, కర్మ కారణం విష్ణువు అంటే క్షీరోదక సాయి విష్ణువు అయితే, విలయకారుడు శివుడు అనమాట. అంటే వారు చేసినటువంటి కర్మానుసారము వారికి వరాలు అభయాలు ఇస్తూ ఉంటాడు క్షీరోదక సాయి విష్ణువు. అంటే కర్తలాగా బ్రహ్మదేవుడు సృష్టించేశాడు, అయిపోయింది. మరి దాని రక్షణ ఏమిటి? అప్పుడు క్షీరోదక సాయి విష్ణువు వారి కర్మానుసారం వారికి ఏమేమి ప్రొవైడ్ చేయాలి అన్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. మరి లయ కార్యం ఎందుకంటే వారి కర్మానుసారం వారి జన్మ ముగిసిపోవాలి కాబట్టి శివుడు ఆ కార్యాన్ని నిర్వహిస్తాడని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇది ఈ రోజున మనము భౌతిక సృష్టి ఎలా జరిగింది అనే భాగవద్గీతలో మొదటి భాగాన్ని ఈరోజు మనం చెప్పుకున్నాము. రెండో భాగాన్ని మళ్ళీ తిరిగి మనం రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవ్కి జై. హరి హరి బోల్. హరే కృష్ణ. సో మీలో ఎవరికైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. అలాగే ఈరోజు ఈ యొక్క
కథలో మీకు ఏమైనా ప్రశ్న ఉంటే అడగవచ్చు. అలాగే ఈ కథ ద్వారా మీరేం తెలుసుకున్నారో కూడా తెలియచేయవచ్చు. హరే కృష్ణ. గురూజీ ఈ రోజు నేనేం తెలుసుకున్నాను అంటే అసలు ఈ భౌతిక జగత్తు ఎలా సృష్టించబడింది అనే విషయం గురించి తెలుసుకున్నాను గురూజీ. బద్ధజీవుల కోసమే ఈ భౌతిక జగత్తు అనేది భగవంతుని చేత స్వయంగా సృష్టించబడింది అని తెలుసుకున్నాను. శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తుని ఆ భగవద్గీతలో దుఃఖాలయము అశాశ్వతము అని వర్ణించారు గురుజీ. ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో అడుగడుగున ప్రమాదము కలహాలు అన్ని ఈ భౌతిక జగత్తులోనే ఉంటాయి అని తెలుసుకున్నాను గురూజీ. అండ్ అలాగే మనుషులు అనేవారు అందరూ ఈ భౌతిక జగత్తులో ఉన్న వాళ్ళందరూ జీవేర నిత్య కృష్ణదాస్ అంటే ఆ భగవంతునికి అందరం దాసులమే అని స్వయంగా భగవంతుడే చెప్తున్నారు గురువుజీ. ఎవరైతే వారి నిజ స్థితిని మర్చిపోయి మేము భగవంతుని దాసులము అనే విషయాన్ని మర్చిపోయి వాసుదేవుడే సర్వస్వం అనే విషయాన్ని మర్చిపోతే ఈ భౌతిక జగత్తులోకి వచ్చే అవకాశం ఉంటుంది అని తెలుసుకున్నాను గురుజీ. అండ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ నిజస్థితి మనం గోలోకానికి చెందిన వారం మనం నిత్య కృష్ణదాస్ భగవంతునికి సేవ చేయడమే మన జీవిత లక్ష్యం అని తెలుసుకునేవారు తిరిగి గోలోకానికి చేరుకుంటారు అని తెలుసుకున్నాను గురుజీ. అండ్ అలాగే వాసుదేవుడే సర్వస్వం అని తెలుసుకునే వారికి భగవద్ దర్శనం కలుగుతుంది గురుజీ. అండ్ ఇంకొక నేను తెలుసుకున్న పాయింట్ 3 విష్ణు రూపాల ద్వారా ఈ భౌతిక జగత్తు అనేది సృష్టించబడింది అని తెలుసుకున్నాను. ఈ భౌతిక జగత్తును సృష్టించడానికి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే 3 విష్ణు రూపాలని తీసుకున్నారు. అందులో మొదటిది కారణోదక సాయి విష్ణు రూపము, రెండవ విష్ణు రూపము గర్భోదక సాయి విష్ణువు, అండ్ మూడవది క్షీరోదక సాయి విష్ణు రూపం అని తెలుసుకున్నాను గురించి. ఆ వీరి వల్లనే ఈ భౌతిక జగత్తు అనేది సృష్టించబడింది అని తెలుసుకున్నాను. అండ్ ఎగ్జాంపుల్ గా మీరు చెప్పినట్టు నేరస్తులు అనేవారు వారిలో మంచి ప్రవర్తన తీసుకురావడానికి ఎలా అయితే ఈ చట్టం కారాగారము ఎలా సృష్టించబడిందో అలాగే మనం చేసిన తప్పులకి ఈ భౌతిక జగత్తులోకి వస్తాము. తిరిగి మనలో మంచి ప్రవర్తన రావటం అంటే కృష్ణ భక్తి, కృష్ణ ప్రసాదం, కృష్ణ నామము, కృష్ణ జపము వీటి ద్వారా ఇంకా సాధన పెంచుకుంటూ గురువుకి కృష్ణుడికి శరణాగతి పొందితే తిరిగి మనం నిజస్థితి అయిన గోలోకానికి చేరుకుంటాము అని తెలుసుకున్నాను గురూజీ. హరే కృష్ణ గురూజీ. దండవత్నాం గురూజీ. వెరీ గుడ్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ. దుఃఖాలయము అశాశ్వతం అని తెలుసుకున్నాము. భౌతిక జగత్తులో హరినామ సంకీర్తనే అనన్యమైనది అని తెలుసుకున్నాము. శ్రీకృష్ణుడే పరమ భోక్త, భగవంతుడు నిత్యమైన వాడు, జీవుడు ఎప్పుడు నిత్యమైన వాడే కానీ ఆ భగవంతునితో సమానం కాదు అని తెలుసుకుందాము. భోగాలు అనుభవించడానికే మనం గోలోకం నుంచి కలియుగంలో జన్మిస్తాము. కానీ నిజస్థితిని మరిచిపోయి కృష్ణుడిని దాసులు అని మర్చిపోతాము. వాసుదేవుడే సర్వస్వం అని తెలుసుకొని వాసుదేవుడే సర్వస్వం అని దాసుడైన వాడే కృష్ణ భక్తి గోలోకానికి మళ్ళీ వెళ్ళగలుగుతారు అని తెలుసుకున్నాము గురుజీ. భౌతిక సృష్టిలో శ్రీకృష్ణ భగవానుడు 3 విష్ణువుల్ని ఆవిర్భవించారు. కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు. భౌతిక జగత్తులో కార్యము లేనిదే కారణం జరగదు అని తెలుసుకున్నాం గురుజీ. గర్భోదక సాయి విష్ణువు నాభిలో నుంచి కమలపు పువ్వు నుంచి బ్రహ్మ అదే ఆవిర్భవిస్తాడు, మొట్టమొదటి జీవి అని తెలుసుకున్నాము. క్షీరోదక సాయి విష్ణువు సకల జీవరాశులు అణువణువున వ్యాపించి ఉంటాడు. శివుడు లయకారకుడు, కర్త బ్రహ్మ, కర్మ విష్ణువు, విలయకారకుడు శివుడు అని తెలుసుకున్నాం గురుజీ. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ అమ్మా. హరే కృష్ణ. బాగా చెప్పారు. హరే కృష్ణ.
हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे राम 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 हरे राम हरे 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 कृष्णा कृष्णा हरे कृष्ण कृष्णा हरे कृष्णा हरे हरे राम हरे हरे राम राम हरे कृष्णा हरे हरे कृष्ण हरे कृष्ण हरे कृष्णा राम कृष्णा कृष्णा हरे 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 राम हरे 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 कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो हरे हरे कृष्णा गुरुजी, दंडवत प्रणाम गुरुजी, थैंक हरे यू कृष्ण गुरुजी। हरे कृष्ण गुरुजी, धन्यवाद प्रणाम, थैंक यू गुरुजी। हरे कृष्ण थैंक यू।